హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్కి తప్పిన ప్రమాదం అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు తరపున ప్రజల్లో తిరుగుతూ ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి సానుభూతిని గెయిన్ చేయడానికి వివిధ యాత్రలు, వివిధ పాదయాత్రలు చేస్తున్న విషయం, చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి కుటుంబం చేస్తున్న ఈ పాదయాత్రల విషయం మనకు తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత అతని అభిమానులు లేదా సానుభూతి పరులు, అతను అమితంగా ఇష్టపడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు హృదయం ఘోషించి హృదయ వేదనతో మరణించిన వాళ్ళు ఉన్నారంటూ మనం వార్తల్లో చదివాం. అలాంటి చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయినటువంటి అతని అభిమానుల కుటుంబాన్ని పరామర్శించడానికి భువనేశ్వర్ గారు యాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో విజయవాడకు బయలుదేరినటువంటి భువనేశ్వర్ ఉన్నటువంటి ఇండిగో విమానం విజయవాడలో ల్యాండింగ్ సమయంలో ఆ వీల్స్ గేర్లు ఓపెన్ అవ్వకుండా పోవడంతో పైలట్ దాన్ని గాల్లోనే తిప్పుతూ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం, కొంతసేపులోనే ఆందోళన గురైపోయారు. అసలు ఏం జరుగుతుంది, ఆ విమానం ఎందుకు కిందికి దిగట్లేదంటూ అందులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు భువనేశ్వరి గారు కూడా కొంచెంతో కంగారు పడింది. ఇవంతా దూరంగా చూస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతసేపు ఆందోళన గురయ్యారు. అసలు ఏం జరగబోతుందో, అసలు ఎందుకు ల్యాండ్ కావాల్సినటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి విమానం ల్యాండ్ కాకుండా పైన ఎందుకు చక్కర్లు కొడుతుందంటూ ఆందోళన గురయ్యారు. చివరికి ఎలాగలాగా ఆ గేర్ ఓపెన్ అవ్వడం, విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అందరూ ఉప్పు పీల్చుకున్నారని చెప్పవచ్చు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగారు పడడం కాదు, ఆందోళన గురయ్యారు. ఒకవైపు దాంతో భువనేశ్వర్ క్షేమంగా తిరగడంతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు తరపున చేస్తున్న ఈ యాత్రలో భాగంగా ఈ విజయవాడకు చేరుకుని రేపు చంద్రబాబును అరెస్ట్ తర్వాత తన అభిమానులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి గారు ఈ పాదయాత్ర చేపడుతున్నారు. మొత్తం మీద ఇండిగో విమానం క్షేమంగా చేరడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు.